కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. సామర్లకోటలో కూతురు క్రాంతి హాస్పిటల్కు రావడంతో ఆమె సోదరులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల జోక్యంతో తండ్రిని చూసేందుకు అనుమతించారు. మరోవైపు మాజీ సీఎం జగన్ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అంబులెన్స్లోనే రోడ్డు మార్గం గుండా ఆయన్ను కుటుంబ సభ్యులు భాగ్యనగరానికి షిఫ్ట్ చేశారు. తొలుత ఎయిర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పద్మనాభంకు 2 రోజులుగా కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ డయాలసిస్ చేయగా ఆరోగ్యం నిలకడగా ఉంది. అక్కడి నుంచి అంబులెన్స్లోనే హైదరాబాద్కు తరలించారు. కొద్ది రోజులుగా జ్వరంగా ఉండటము, యూరిన్ పోసుకుంటే మూత్రంలో మంట రావటము, మూత్రం తక్కువగా అవ్వటము, ప్లస్ కొంచెం మగతలోకి వెళ్ళటము, మాట్లాడలేకపోవడం, ఈ విషయంలో మా దగ్గర తీసుకొచ్చడం జరిగిందండి. మెడికల్ రికార్డ్స్ ప్రకారంగా చూస్తే ఆయన హైదరాబాద్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో అందుకని అక్కడ డాక్టర్స్కి ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నారు. అండ్ ఫర్దర్ మెరుగైన వైద్యం కోసం, ఎందుకంటే కేవలం కిడ్నీ ఒకసారి 2 సార్లు చేసే డయాలసిస్ చేస్తే సరిపోదు ఇది. సో ఫర్దర్గా కూడా డయాలసిస్ చేయాల్సిన అవకాశం అవి కూడా ఉండొచ్చు. కాబట్టి మెరుగైన వైద్యం కోసమని అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. పద్మనాభరెడ్డిని చూసేందుకు కూతురు క్రాంతి హాస్పిటల్కు వచ్చింది. అయితే కొడుకు గిరి మాత్రం మొదట ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు కన్విన్స్ చేసి ఒప్పించారు. క్రాంతి తండ్రి చేయి పట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేశారని బంధువులు చెప్పారు. హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించే ముందు ఒకసారి ఇంటికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. దీంతో ఆయన్ను అంబులెన్స్లో కిర్లంపూడికి తీసుకెళ్లారు. చేయి పట్టుకున్నారండి. ఆయనకి మాట్లాడాలనే ఉంది, కానీ నన్ను ఆపేస్తున్నారు. నేను ఎవరిని అడగలేదు, వెళ్ళిపోయాను లోపలికి. ఈరోజు నేను వస్తున్నానని తెలిసి అక్కడ పెట్టేసి నర్సులతోటి తలుపులు వేయించేసి, వేరే పేషెంట్లు కూడా ఉన్నారు కదండి, వాళ్ళని చూసుకోవాలి కదా, అది కూడా ఏం లేకుండా తలుపులు వేసేసి డాక్టర్లు ఉన్నారు పంపించొద్దు అన్నారు. కానీ 4 రోజులు అయిందండి కాకినాడలో వచ్చి. ఇప్పుడు దాకెందుకు, నిన్నటి దాకెందుకు వదిలేశారు? ఆయన హెల్త్ బులెటిన్ డాక్టర్స్ ఎందుకు విడుదల చేయట్లేదు? ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేశారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. పద్మనాభరెడ్డిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. ఆయన తనయుడు గిరిబాబును పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.